స్తోత్రము శివశక్తి అనంతమైన హనుమ విజయం సదా నిలకడ త్రిమూర్తుల ఆశీస్సులతో ప్రారంభమవుతుంది మా ప్రయాణం. ముందెళ్ళి సరుకు తీసుకుని రారా, బాయ్ చెప్తా నీ గురించి. ఇది చెప్తే అదే ఇక్కడ నేను బాగా వాడేసుకుంటాను. ఎవరు? చూడవే చిలక చిక్కిందిరా. రావే వాడు ఏమైనా పతివ్రత అనుకున్నావా? డ్రగ్స్ ఇచ్చి అమ్మేశాడే. నీకు చాలా మంది తోడున్నారే, పద వెళ్దాం. నన్ను లవ్ చేసి చీట్ చేసి వదిలేశాడా? ఆడి పనే అది. లేకపోతే నీకు డ్రగ్స్ ఎందుకు అలవాటు చేస్తాడు? రే ఆ లవర్ బై కాల్ చేయరా. సారీ నీ లవర్. రే నీ చిలక సేఫ్గా వచ్చేసింది. దరిద్రుడా, ఇదేం మామా దరిద్రుడా, నేను లవ్ చేశాను. నిన్ను నమ్మొస్తే వాళ్ళకి ఒప్పు చెప్తా. గర్ల్ ఫ్రెండ్ నమ్మేద్దాం అనుకుంటున్నాను రా, తర్వాత మీ ఇష్టం. నా డబ్బులు నాకు ఇచ్చేయాలి రే. చికెన్ బిర్యానీ తేలేదనుకుంటా మామ. ఏయ్ పచ్చడనమే పరమానందం, తినవే. అక్క రేపు వస్తుంది, మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవ్వే. పదండ్రా. ఏయ్ తినవే, ఏడ్చింది చాలు, వాడు రాడింకా.
నిన్నేనే మరువగలన నువ్వు లేకుండా ఈడ అమ్మ నే బ్రతకగలన ఎంత నిన్ను పిలిచిన అమ్మ తనివి తీరేనా ఆ, ఈ జన్మ చాలేనా నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా బొమ్మకి ప్రాణం పోసినవే ఈ లోకాన్ని చక్క చూడకుండా నీ లోకమే నేనే అనుకున్నవే అమ్మా ఆకాశములపై నీ ప్రేమను దేనితో నేను సరిపోల్చను నాకు లాలి పాడిన గొంతును ఎట్లా నేనే మరిచుండను నన్ను లాలించిన ఈ చేతిని పిడిచి ఎలాగనే ఉండను నీ అడుగులో అడుగైతనమ్మా నా బంగారు ఓ పూల కొమ్మ నీ నీడై నేనుంటానమ్మా నన్ను విడవకే నా బుజ్జమ్మ జోలి కన్నా అమ్మ జోజో నువ్వు బుజ్జమ్మ రవిలిని పొత్తులాగా ఉన్నది నువ్వే లేకుంటే చీకటి రంగులు పులుముతున్నది నాపై పోతే కళ్ళలు కన్నీరు పెరుగుతున్నాయే నువ్వే లేవంటే కనుపాప చినబోయు సొమ్మసిల్లితే ఉండేదెట్టాగే ఎన్ని వేల జన్మలైన నిన్నేనే మరువగలన నువ్వు లేకుండా ఈడా అమ్మ నే బ్రతకగలన ఎన్నిసార్లు తలచిన అమ్మ తనివి తీరేనా ఆ, ఈ జన్మ చాలేనా నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా బొమ్మకి ప్రాణం పోసినవే ఈ లోకాన్ని చక్క చూడకుండా నీ లోకమే నేనే అనుకున్నవే అమ్మా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? మమ్మల్ని ఎవరు కాపాడరా? He is the not a man to fun. He is the not a fun son. He don't play game but game changer. Game changer towards bearer. It's the war. It's the war. It's the one side war. Trendsetter. Mind gamer. Hot winter. He's the matter. Deputy CM. Deputy CM. Garita Luca. నా బంగారం యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తుందా పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మొత్తం చెప్తున్నా ఆయన నెంబర్ కూడా ఉంది ఇందులో ఫోన్ చేసి మాట్లాడవచ్చు మనం మన బాధను కూడా ఆయనకు చెప్పుకోవచ్చు ఆయనే మనకు హెల్ప్ చేస్తారు నిజంగా నేను చేస్తాను. నెంబర్ ఉందా? నిజంగా నేను మాట్లాడతాను. ఇందులో మాట్లాడితే చెప్తారు కదా. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता ఇందులో మాట్లాడితే చెప్తారు కదా. మన తల్లి గురించి చెప్తారు కదా. The number you are trying to call is currently not reachable. Please
Please try again later. The MTN number you are trying to call is currently switched off. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటో చచ్చిపోతున్నాం కదా ఇమాల్సిన లాక్స్ లోను ముసలోడు చచ్చిపోని ఇచ్చి నేను మరి ఆ పెన్షన్ డబ్బులతో పోతుంటాను. పిల్లలు ఉన్నారంట ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతాండ్రు. కొంపదీసి డబ్బులు కట్టించదు నాకు వద్దమ్మా డబ్బులు వద్దమ్మా, నాకు వద్దమ్మా డబ్బులు వద్దమ్మా, వద్దు వద్దు నేను తీసుకోనమ్మా, వద్దమ్మా డబ్బులు వద్దమ్మా. మా భూములన్నీ తీసేసుకొని రండి, తీసుకొని మా అడిగామని మా ఆయన చంపేశాడండి. మీరే దిక్కండి, మాకు మీరే దిక్కు. వెళ్ళొస్తాను బాబు. ఇప్పుడు చెప్పు సమస్యలు అంటే నీకు సమస్యల్లో కనిపిస్తున్నాయా? అంతవరకు నేను తెచ్చుకుంటాను సమోసా. ఇంతవరకు నా ప్రజల కోసం నేను సినిమాలు చేశా, ఇప్పుడు నా రాష్ట్రం కోసం సినిమాలు చేస్తూనే ఉంటా. అర్థమైందా? రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. నన్ను నమ్మి 100% సీట్లు గెలిపించిన నా ప్రజలకి నా వంతు సహాయం చేయాలంటే ద బెస్ట్ ఆప్షన్ సినిమా. ఓం నమ శివాయ. ఏంటది? గత ప్రభుత్వంలో మిస్ అయిన 30,000 ఆడపిల్లల లిస్ట్ సార్. గుడ్ జాబ్. లెంపకాయలు కొట్టిన లెక్కే లేదు కానీ ఇప్పుడు మాత్రం పొగట్టలు మాత్రం లెక్కెట్టుకోవాలి. మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఇస్తా, తప్పు చేస్తే తాట తీస్తా. ముందు ఆ 12,000 సెల్ ఇసురు కొడితే సరిపోద్ది. ఆ సెల్ మార్చేయండి సార్. మీ కొడుకు చెప్తేనే వినలేదు, నేను చెప్తే వింటారా? నువ్వు చెప్పింది కూడా బాగుంటారా? సమస్యల కోసం ఫోన్ చేసే వాళ్ళకి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదురవుతారు. వాళ్ళు మేలు చెడు కూడా రాకపోవచ్చు. ఇంకో మంచి సెల్ కోసం నువ్వు చెప్పింది బ్రెయిన్లో పెట్టుకుంటా, కానీ నువ్వేంట్రా మెలిపించకపోతున్నా? టీ పట్టుగా. ఫోను కలవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారైనా మళ్ళీ ప్రయత్నిస్తాను. ఆ దేవుడి దైవంలో లైన్ కలిస్తే బాగుంది. అమ్మా రింగ్ అవుతుంది, స్విచ్ చేస్తే బాగుండు. హలో, నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. ఒక 15 నిమిషాల ముందు ఒక తల్లి తన కూతురు తప్పిపోయిందని తన ఘోషణ వినిపించింది. హలో సార్, నమస్తే సార్. అమ్మా, సమస్యలతో కాల్ చేశారు. మీ సమస్యలకు మీ కన్నులు పిలిచే బాధ్యత నాది. సార్, నా పేరు సుమతి. నాకు కూతురుంది, ఇందు. తప్పిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరో
ఎగ్జామ్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదు సార్. పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఎవరితోనూ లేచిపోయి ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ మాకు కొత్త ఏమి కాదు, మాకు ఇది పన అని కేసు తీసుకోవటం లేదు సార్. ఏమి చెయ్యాలో తెలియట్లేదు సార్, ఎవరితో చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. మీరే మాకు దిక్కు సార్, మీరే మాకు దిక్కు. మా అమ్మాయిని ఎలాగైనా తీసుకురండి సార్. బ్రతికి ఉన్నా ప్రాణం లేనట్టే ఉంది సార్. మీ అమ్మాయిలే కాదమ్మా, తప్పిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. నేనున్నాను, నన్ను నమ్మి మీరు ఫోన్ చేశారు, నేను చూసుకుంటాను. అలాగే సార్. తల్లి మాటలు విన్నాక తర్వాత నా గుండె అసలు తట్టుకోలేకపోతుంది. అలాంటిది 2 సంవత్సరాల నుండి ఆ తల్లి ఎలా తట్టుకుంది? తప్పిపోయిన 2 సంవత్సరాల టైంలోనే కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు యాక్షన్? అది మీ పని కదా? అది కాదు సార్, పొలిటికల్ గా కొన్ని అప్లికేషన్స్. ఏంటి అప్లికేషన్స్? మినిస్టర్ కి మీకు లాభాలు ఉన్నాయా? మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 2 సంవత్సరాలు మీకు 48 hours టైం ఇస్తున్నా. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండాలి, లేకపోతే మీరు రావాల్సిన అవసరమే లేదు. ఇందులో ఎవరెవరు పోయారు, ఎవరైనా సరే తాత తీస్తా. ఓకే సార్. హలో, బాయ్. అందరూ రెడీగా ఉన్నారు, బాయ్. జాగ్రత్తమ్మా, నాకు మంచి టీ తెచ్చిపెట్టండి. మీ అందరినీ తీసుకురావడానికి ఎంత రిస్క్ చేశానో తెలుసా? మీ వల్లే మేము ఇంత రిచ్గా బ్రతుకుతున్నాం. నాకు తెలియకుండా ఎవ్వరు ఎక్కడికి తప్పించుకోవడానికి లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట నిర్భయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొదలే కాదు జరిగేదే ఎప్పుడు, మనసైనా లేదు మగువేవో వేషం కాదు. లోకంలోని ఏ మూలైనా మా బ్రతుకులు ఇంతేనేమో, చూసే కళ్ళకి తెలియాలి మా స్థితిగతులేమిటో. చీకటి బ్రతుకులే మావి, కలలను చంపుకోవాలి, కథలా మిగిలిపోయే జన్మే మహిళని. చీకటి బ్రతుకులే మావి, కలలను చంపుకోవాలి, కథలా మిగిలిపోయే జన్మే మహిళని. చిన్న పెద్ద తేడాలేదే, కామానికి కళ్ళే లేవా, నడి రోడ్డుకు చేరేలా ఉందే మహిళల జన్మ. ఎన్నాళ్ళిలాగా సంకీర్ణ జీవితాలు, జాలైన చూపరా మీ ఇంటి అమ్మకైనా. చీకటి బ్రతుకులే మావి, కలలను చంపుకోవాలి, కథలా మిగిలిపోయే జన్మే మహిళని. చీకటి బ్రతుకులే మావి, కలలను చంపుకోవాలి, కథలా మిగిలిపోయే జన్మే మహిళని. మా కలలన్నీ త్యాగంగా, మా అందాలే వేషంగా, మా ఆశలనే భంగంగా మార్చే భూమి.
ఓడిపోయే జీవితాలు సుగానే మిగిలిపోయే నీతి లేని బ్రతుకు కన్న చావు మేలురా. లోకంలోని ఏ మూలైనా మా బ్రతుకులు ఇంతేనేమో చూసే కళ్ళకి తెలియాలి మా స్థితిగతులేమిటో. చీకటి బ్రతుకులే మావి కలలను చంపుకోవాలి, కథలా మిగిలిపోయే జన్మే మహిళని. చీకటి బ్రతుకులే మావి కలలను చంపుకోవాలి, కథలా మిగిలిపోయే జన్మే మహిళని. ఏమయ్యా డిఎస్పి ఎంతవరకు వచ్చింది? ఒక రోజు అయిపోయింది, ఇంతవరకు ఒక క్లూ కూడా ఇవ్వలేదు. 2 రోజులు వచ్చేసింది. నీకు అయ్యే పనేనా? సార్ ఇంకా టైం ఉంది కదా సార్. నీకు టైం కావాలి, నాకు డిప్యూటీ సీఎం నుండి చదువు కావాలా? కనిపించకుండా పోయింది ఆడపిల్లయ్యా. ఈ పని అప్లై చేసి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు, మిమ్మల్ని అనే పని కూడా ఉండేది కదయ్యా. ఇది పెంచండి అయ్యా, త్వరగా కనిపెట్టండి అయ్యా. కనిపించకుండా పోయింది ఒకరిలో ఇద్దరు కాదు సార్, వేల మంది అమ్మాయి. గత ప్రభుత్వం వాళ్ళు మీకులాగా పట్టించుకొని కనుక ఉంటే ఈ టాస్క్ ఎప్పుడో పూర్తయ్యేది సార్. మీలాంటి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు తోడున్నంత వరకు ప్రతి టాస్క్ పూర్తి చేస్తాం సార్. వేస్తున్నాడయ్యా. అతనికి నా ప్రెజర్ మనకు లేదా సార్? మన సర్వీస్ లో ఎంతమంది చూసాం సార్ ఇలాంటి రాజకీయ నాయకుల్ని? మన స్థానంలో వాళ్ళు ఉంటే తెలుస్తుంది. వీళ్ళది ఒక పోరాటం. సైన్యం ఉన్నా లేకపోయినా రథ చక్రాలు తిరుగుతూనే ఉంటాయి. లోక కళ్యాణం కోసం పుట్టిన పార్టీ ఇది. అధర్మానికి అడ్డుకట్టేసే పార్టీ ఇది. ఎక్కడైతే కొండల్లాగా పాపాలు పెరిగిపోతూ ఉంటాయో వాటి లెక్కలు డొక్కలు తీర్చడానికి ఎంత దూరమైనా తెగిస్తారయ్యా వాళ్ళు. అలాంటి పార్టీని చూస్తాం మన అదృష్టం. మన పని మనం చేద్దాం. పదా హలో, నేనమ్మా డిఎస్పీ శ్రీనివాసరావుని. సార్ చెప్పండి సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు స్వయాన నాకు అప్పచెప్తారమ్మా. సో మాకు మీ నుంచి కొన్ని చిన్న చిన్న క్లూస్ కావాలమ్మా. చెప్పండి సార్. కాలేజీకి వెళ్ళిన అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది అనే విషయం మీకు ఎలా తెలిసింది? సార్ మాకు తెలియదు సార్, మా అన్నయ్య గారు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు చూసేపారు సార్. అంతా షాక్ కింద ఉందే. తమ్ముడికి ఇప్పుడు నేనేం చెప్పాలి? తమ్ముడు, అమ్మాయి ఏదిరా? ఏంటని పాప కాలేజీకి వెళ్ళింది బావగారు. అమ్మా, పాపని ఒక ప్లేస్లో చూశానురా తమ్ముడు. అసలేం అర్థం కావట్లేదు. చెప్పాలో లేదో తెలియట్లేదురా తమ్ముడు. మరి మీరు తర్వాత అయినా అడిగారా ఆ అమ్మాయిని?
డ్రగ్స్ తీసుకున్నట్టు? లేదు సార్, పడుకొని చదువుకుంటా సార్. ఎగ్జామ్స్ కదా అని డిస్టర్బ్ చేయలేదు సార్. తర్వాత కొన్ని పెంచుకుంటూ చూడమ్మా, అతన్ని మేము ఎంక్వైరీ చేస్తాం. అతని ఫోన్ నెంబరు, అడ్రస్ మాకు చెప్పండి. మీకు ఇంకా ఎవరి మీద అయినా అనుమానం ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా మాకు ఎమ్మటే కాల్ చేయండి. మీ అమ్మ ఎక్కడున్నా ఇటుకు పట్టుకొని మేము వస్తాం మీ దగ్గరికి. క్షమించాలమ్మా, కిందటి ప్రభుత్వం వల్ల కొంచెం ఆలస్యమైంది, మమ్మల్ని క్షమించాలి. సార్, నువ్వు దొరికిందా? వెతకండి అయ్యా, వెతకండి. నాకు పిల్లల నుంచి కష్టం నుంచి వచ్చి వస్తుందయ్యా. సార్, మేము ఆ పని మీదే ఉన్నాం సార్. 90% క్లూ దొరికింది సార్. మనం కింద ఒక వ్యక్తిని ఇంటరాగేట్ కూడా చేస్తున్నాం సార్. దానికి సంబంధించిన ఫైల్ ఒకసారి చూడండి. సరే, వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. ఆ పని చూడు. ఓకేనమ్మా. నమస్తే, మీరేనా కేశవ్ గారైతే? అవును సార్. అయితే కూర్చోండి. చూడండి, బాగా ఆలోచించుకొని చెప్పండి. కంగారు ఏం అక్కర్లేదు. ఆ అమ్మాయి తనకు తానుగా డ్రగ్స్ తీసుకుంటుందా లేదా ఎవరైనా సరఫరా చేస్తూ ఉంటారా? సార్, ఆ అమ్మాయి తల పట్టుకొని ఉండడం నేను చూశాను సార్. ఆ పక్కనే ఏవో ఇంజక్షన్లు, సిగరెట్ ముక్కలు అవి పడి ఉన్నాయి సార్. అప్పటికి నేను ఆ అమ్మాయిని పిలిచాను సార్. గబగబా వెళ్ళిపోయింది సార్. నాకు ఎందుకో ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందేమో అని అనుమానంగా ఉంది సార్. ఆ అమ్మాయి ఇంటి దగ్గరలో ఒక అబ్బాయిని కూడా చూశాను సార్. ఆ అబ్బాయి ఫోటో మాత్రం తీశాను సార్ నేను. ఫోటో ఉంటుంది సార్ నా దగ్గర. ఒక్కసారి నాకు థ్యాంక్ యూ సో మచ్ కేశవరావు. 90% క్లారిటీ ఇచ్చావు మాకు. ఈ ఒక్క క్లూ సార్ వాడిని పట్టుకోవడానికి. ఇక నుంచి మా పోలీసులు ఏంటో మేము నిరూపిస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్. I feel hungry. I kiss you. I hug you. I touch you, baby. I wanna travel with you. I wanna travel with you. You and only me. You're my world, me. In the Maya Kamenaya. కొంచెం వద్దు, కొంచెం వద్దు, అసలు ఒక్కసారే వద్దు ప్రేమిక. పరదాలే లేవు, దూరాలే రావు. ఇస్తరి పరిచా, తనువును వాలిచా, లేటు ఎలా సైనిక, పొరపాటు చేసే చాలిక. గమ్మత్తే మత్తే చేసే ఈ మత్తులు నన్నే ముంచే, ఈ హత్తులు అన్ని చెరిపే. ఆకాశ తీరాన మనమే తేలిపోదామా, లోకాన మనమంటే ఓ బ్రాండే అవుదామా. I wanna travel with you. I wanna mingle with you. Heartbeat, heartbeat, up, down, front, back. గమ్మత్తే మత్తే చేసే ఈ మత్తులు నన్నే ముంచే, ఈ హత్తులు అన్ని చెరిపే. ఆకాశ తీరాన మనమే తేలిపోదామా, లోకాన మనమంటే ఓ బ్రాండ్
hungry. సార్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అసలైన దొరికారంట, వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి బయలుదేరాం సార్. గాంధీ పుట్టిన దేశంలో ఏమిటి అరాచకం? ఈ కుర్రవాళ్ళు ఎక్కడ చూసినా దందా, సిగ్గు లజ్జ ఏమీ లేదు. ఎంత దారుణం ఉందంటే చూస్తే అసహ్యం వేస్తుంది. కుర్రలు మరి బరితెచ్చిపోతున్నారు. అస్సలు భయం అనేదే లేదు. చదువుతున్నారంటే చదువుతున్నారు, కానీ తల్లిదండ్రుల క్రమశిక్షణ తప్పిపోయింది. వాళ్ళు ఎక్కడ చూసినా వదిలేదే లేదు. ఏంటి బయట తిరుగుతున్నారు? స్టేషన్ వదిలేసి స్టేషన్ లో ఎవరున్నారు? డ్రగ్స్ దందా. ఏం చెప్పారు? ఇక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాం. ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? ఈ బీచ్ లోని డ్రగ్స్ అవి ఎక్కువగా సప్లై అవుతున్నాయి, కుర్రలు పాడవుతున్నారు అది చూస్తున్నాం. అది ఇక్కడ దగ్గరలోనే ఉన్నారంట. నేను సీనియర్స్ తోటి మాట్లాడతాను. అదర్ కంట్రీస్ నుంచి కూడా సరఫరా జరుగుతుంది. అర్థమవుతుందా? సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ మనం సస్పెండే కాదు, ఏకంగా జాబుని తీస్తారు. అర్థమవుతుందా మీకు? దొరికితే వదలకండి. డిప్యూటీ సీఎం గారు ఏలేస్తానన్నారు, దశా దిశగా మారుస్తానన్నారు, మార్చేస్తున్నారు కూడా. సార్ వాలే హే, ఎవరైనా తేడా చేస్తే చంపేస్తా, జాగ్రత్త. తేడా చేస్తే చంపేస్తా. అమ్మా, అసలు నేను చూస్తుంటే యమునే భయపడేలా ఉన్నాడు. ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గమే లేదా? మమ్మల్ని ఏ దేవుడు కాపాడుతాడో. జాగ్రత్త. హే, ఎంత మందిని లేడీస్ ని మాయం చేస్తావే? ఎవత్తివే? నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా, కొడితే మైండ్ బొక్కడిపోద్ది. రావే నువ్వు, నేను ఏంటో చూపిస్తా, నీ అంత తేలుస్తా. రే, కొత్త సరుకు వచ్చిందిరా, ఇస్తానులేరా, ఇస్తానులేరా, పని పూర్తవ్వని ఇస్తానులేరా. రే, ముందు ప్రభుత్వం మనకు అండగా ఉంది కాబట్టి పోలీసులు మన వ్యాపారం జోలికి రాలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం, అసలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, అసలకే డేంజర్. చాలా జాగ్రత్త. పవన్ కళ్యాణ్ చాలా డేంజర్ రా. ఇప్పుడేంటి, నేను భయపడాలా? మొత్తం సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు. మరి అతని గురించి అంతలా చెప్తున్నావంటే నాకు భయం వస్తుంది. మూట గట్ట సర్దుకొని పారిపోవడం బెటర్ ఏమో. బాయ్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి చెప్పేద్దాం. నువ్వు ఎంత మంది లిస్టు సేకరించినందుకు, అసలు ఇంత మంచి పని చేసినందుకు నేను ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నారా? థ్యాంక్ యూ సార్. నాతో పని చేయడానికి ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఉత్తుత్తి సాంబా. ఓం నమ శివాయ. నీకు దగ్గరగా ఉందాం అనుకున్నాను కానీ మరీ ఎంత దగ్గరగానా ఏమైపోతానో ఏమో. జూనియర్స్ సక్సెస్ఫుల్ పీపుల్స్ రిలాక్స్ అవ్వాలి. కూర్చుని వర్క్ చేయడంలోనే రిలాక్స్ ఉంటుంది. పడుకున్నప్పుడు కళలు కావడం కాదురా, పడుకుని లేచిన తర్వాత ఆ కళల్ని సంకల్ప నిబంధనతో ఉంటారు. రుద్రుడా వీరభద్రుడా, రా రుద్రుడా వీరభద్రుడా, డమ 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 డమరుకునాదం. హర 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 సతు సంహారం. ఆశులంతరికై వచ్చాడురా, ఆడపిల్లల భయానికై వచ్చాడురా. డమడ 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 మరుకునాదం. హర 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 సతు సంహారం. వాడని పరమాత్ముడు పట్టుదలతో ఏమైనా చేసేస్తాడు. రాజకీయ జీవితంలో మాట పడినవాడు, ఎన్నో మాటలు గుండెల్లో దాచుకున్నవాడు. అవాగి నన్ను అన్నకే దేవుడైనాడు నేడు, ఆగి నన్ను అన్నకే దేవుడైనాడు నేడు.
వీరభద్రుడా రాముద్రుడా వీరభద్రుడా డమ 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 డమరుకునాదం హర 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 శత్రు సంహారం పలుకుబడి నీ వాడని పరమాత్ముడు పట్టుదలతో ఏమైనా చేసేస్తాడు రాజకీయ జీవితంలో మాట పడినవాడు ఎన్నో మాటలు గుండెల్లో దాచుకున్నవాడు అవాగిన నోళ్ళకే దేవుడైనాడు నేడు అవాగిన నోళ్ళకే దేవుడైనాడు నేడు డిప్యూటీ సీఎం గా శాఖలనే చేపట్టినాడు అక్రమ అధికారుల గుండెదడ అయినాడు సత్యాన్నే ఆచరించిన శివుడు తానే తప్పు చేసిన నరకమని చెప్పినాడు రారుద్రుడా వీరభద్రుడా రారుద్రుడా వీరభద్రుడా ఇంకా ఎందుకే బాధపడుతున్నావు? 2 ఏళ్ల నుండి ఎవడు పట్టించుకుపోయినా ఆయన పట్టించుకున్నాడే. వదిలేడు నేను షూటింగ్ లో అమ్మాయిలను ఏడ్చుకుంటాడా కర్రు తీసుకొని ఇందుకు బాధాడే అతను. అటువంటిది అలా అమ్మాయిని వదులుతాడు వదిలే ప్రసక్తి లేదే. ఎప్పుడు తిన్నదో ఆయన అమ్మాయికి ఏమైనా చేసి పెట్టి ఎవడరా నువ్వు? డిఎస్పీ ఫ్రమ్ ఏపీ. ఈ రోజు నుంచి నీ ఆటలు కట్టేస్తాను రా. ఈ రోజు చేడుతో మొదలు పెట్టా, రేపు నేషనల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్. మీ సామ్రాజ్యాన్ని ఖతం చేస్తాను రా నా కొరకల్లారా. ఎవరిని చూసుకుంటారా మీ పోలీసులకి అంత ధైర్యం? నీ అడ్రస్ చెప్పరా. డిప్యూటీ సీఎం గారి తాలూకా నేను మిమ్మల్ని ఖతం చేసే వరకు నిలబడరా. డిప్యూటీ సీఎం తాలూకా ఆఫ్టర్ ఆల్ వాడు స్టేట్ కే డిప్యూటీ సీఎం రా. వాళ్ళే గడగడలాడించే నాకా మీరు చెప్పేది?
ఆయన ఇంటర్నేషనల్ కే బ్రాండ్ రా. జస్ట్ లుక్ ఇట్లా అంతే. ఎలాగో ఆ డిప్యూటీ సీఎం నన్ను నా సామ్రాజ్యాన్ని వదలడు. వాడి చేతిలో సచ్చే కంటే నాకు నేనుగా చచ్చిపోతేనే బెటర్. వాడికి ఆ క్రెడిట్ దక్కనివ్వను, ఎవ్వరికీ దక్కనివ్వను. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్. యూ అండ్ ఆల్ టాస్క్ ఫోర్స్ టీమ్. నా మాట నిలబెట్టుకున్నాను సార్. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, అంతలోకి మీరు చేసిన పనికి నేను ఒక మెట్టు దిగినా పర్వాలేదు. మీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం రక్షించబడింది, దానికి సంతోషం. ఈ 30,000 ఆడపిల్లల భవిష్యత్తు కూడా మనం కాపాడాలి. నేను ఉన్నాను మీ వెనకాల. మీకు ఎలాంటి పవర్స్ కావాలన్నా ఇస్తాను. కంపల్సరీగా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేద్దాం. చాలా మంది ఆడవాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బాధ గురి చేసిన ఆ ప్లేస్ లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ బాధితురాల్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చాం. నమస్తే అందరికి, నేను మీ యాంకర్ సంధ్య. ఇటీవల ఇంటి నుండి దూరమైన అమ్మాయిని పోలీసులు కన్నీళ్లు ఘోషతో ఉన్న తన తల్లిదండ్రులకు అప్పగించారు. గత ప్రభుత్వం పట్టించుకోలేని వీళ్ళని కూటమి రాజ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తీసుకొని వీటికి మూల కారణం ఎవరైతే ఉన్నారో వారిని బయటకు లాగారు. ఈ ఘనత ఛేదించిన డిఎస్పీ శ్రీనివాస్ గారు ఇంకా పోలీస్ టీం కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం అమ్మాయిని అడిగి ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం జరిగింది? తిరిగి వచ్చాక ఎలా అనిపించింది? నరకం నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాను. అసలు వస్తానని కూడా నేను అనుకోలేదు. తప్పు చేశాను. అసలు ఎక్కడికి తీసుకువెళ్లారు? మీ సమాధానాలు బట్టే వారి ఆలోచనలు తెలుస్తాయి. మీ సమాధానం కోసం చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. చెప్పమ్మా. అసలు చెప్పలేకపోతున్నాను. ప్లీజ్, నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సరే, ఇంకోసారి ఎప్పుడైనా అడుగుతాను. కెమెరా ఆఫ్ చేయండి. కెమెరా ఆఫ్ చేయకండి. నాలా ఇంకొక అమ్మాయి జీవితం ఇలాగ అవ్వకూడదు. నేను అన్ని చెప్తాను, మీరు కెమెరా ఆఫ్ చేయకండి. చెప్పండి. మా అమ్మ నాన్నలకి ఏకైక ముద్దుల కూతురుని. మా నాన్న అంటే నాకు ప్రాణం, మా అమ్మ నాకు స్వర్గం, వాళ్ళిద్దరే నాకు స్వర్గం. అలాంటి వాళ్ళని ఒక నీచుడు ప్రేమలో పడి వాళ్ళ కళ్ళలో కారం కొట్టాను. తర్వాత రోజు మా ఇంటికి వచ్చేవాడు, చూస్తూ స్మైల్ ఇస్తూ ఉండేవాడు. డీసెంట్ ఫెలో అనుకున్నాను, నేను స్మైల్ ఇస్తూ ఉండేదాన్ని. డ్రగ్స్ కి నాకు బానిష్ చేశాడు. నాకు తెలియకుండా నాది అలవాటుగా మారిపోయింది. ఒకరోజు నాకు అప్పుడే తెలిసింది నన్ను నమ్మేశాడని. అప్పటి నుంచి నాకు నరకం స్టార్ట్ అయింది. నాలాగా చాలా మంది అమ్మాయిల్ని రామని నుంచి డ్రగ్స్ ఇచ్చి కూడా పట్టుకొని వచ్చేసారు. ఇంజెక్షన్ చేసుకోకపోతే బలవంతంగా బెల్ట్ తీసి కొట్టేవారు. ఇంజెక్షన్ బలవంతంగా వేసేవారు.
అసలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు? హైదరాబాద్ తీసుకెళ్ళి టెస్ట్ రన్ చేయించేవారు, ముంబై తీసుకెళ్ళి టెస్ట్ రన్ చేయించేవారు. ఎవరెవరిని ఏ స్టేట్స్కి ఏ కంట్రీకి తీసుకెళ్తున్నారో ఎవరికీ తెలియదు. ఎంత ఘోరం! ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును, అబ్బాయిలు అందంగా హ్యాండ్సమ్గా మనం చూస్తున్నారని మురిసిపోవద్దు. అందులో అర్థంలా చాలా ఉంది. గుడ్డిగా ప్రేమలో పడితే మనం వాళ్ళ వలలో చిక్కి అందరినీ వదులుకొని డ్రగ్స్ కు బానిసయ్యి మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. జీవితం నాశనం. మరి లైఫ్ లో తిరిగి రాలేం. కానీ నాకు నమ్మకం వచ్చింది ఒకే ఒక అతని వల్ల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అమ్మా, మా గురించి ఎవరు ఆలోచించకపోయినా మీరు ఆలోచించే ఆ నరకం నుంచి జాగ్రత్తగా మా ఇంటికి చేర్చారు. కానీ అన్నా, నాలాగా ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమైపోయారో వాళ్ళను కూడా వెతికి క్షేమంగా తీసుకువస్తే నాకు ఇంతకన్నా ఏమీ వద్దన్నా. మీరు తప్ప మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరే మా కళ్ళ ముందు కనిపించే దేవుడు. మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చిన డిఎస్పీ గారికి, పోలీస్ టీం అందరికి చాలా చాలా థ్యాంక్స్. చూసారుగా, ఇలాంటి సంఘటన మరే అమ్మాయికి జరగకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకున్నాము, గాంధీ గారి మార్గంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్లలు ఇంటికి తిరిగి భద్రంగా వచ్చే రోజులు వస్తున్నాయి. తీసుకొస్తున్నాను కూడా. ఒక్కరు బుద్ధితో ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు వాళ్ళకి తోలు తీసి తాట తీసే రోజులు వస్తున్నాయి. తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉత్తుత్సంబా నీలాగే టీ కూడా చల్లారిపోయింది. కానీ ఈ టీ గ్లాస్ పదనం ఉండడం వల్ల టీ కూడా చాలా హీట్ గా ఉంటుంది. ఈ గ్లాస్ కిక్ వేరబ్బా. టీ తాగితే ఈ గ్లాసే కిక్కు, ఆ గ్లాసు టీ తాగితే వేరు. నలికలు తిరిగిపోతున్నావు ఏటి ఉత్తుత్సంబా. పొంగుపో పొంగుపో పో. వితిన్ 3 days తీసుకొచ్చారు. అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను, అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు అది. మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యూ స్టూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. దే ప్లేడ్ ద సిస్టమ్ సార్. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు. దాని మీద వైసీపీ గవర్నమెంట్ ఏమి చర్యలు తీసుకోవట్లేదని తీవ్ర విమర్శలు చేశారు ఆయన. చేస్తే దాని మీద వైసీపీలు కింద మీద పడ్డారు, నేలకేసి కొట్టుకున్నారు, రకరకాల కుప్పగంతులన్నీ వేశారు. కానీ ఆ ఆడపిల్లల గురించి అది అవునా కాదా అని కూడా కన్ఫర్మ్ చేయలేదు. దానికి సంబంధించి ఒక చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేదు. కానీ గవర్నమెంట్ రాగానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో నుంచి మిస్ అయితే ఖచ్చితంగా మీరు ఆ సెల్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఆచూకీ తెలుసుకునే అవకాశం, వాళ్ళని కలుసుకునే అవకాశం మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అందుబాటులో తీసుకొచ్చింది. ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఇది. దాంతో పాటు ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా నా కూతురు 9 నెలలు అయింది, ఏమైందో తెలియదు, నా కూతుర్ని కాపాడి నాకు అప్పగించండి అని చెప్పి వారికి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు లోకల్లో ఉన్న పోలీసు వారితో పెద్ద స్థాయి అధికారులతో మాట్లాడి 9 నెలల క్రితం మిస్ అయిన ఆడపిల్లని 9 గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులకు చేర్చారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? He is the not a fun son. He don't play game but game changer torchbearer. It's the war, it's the war, it's the one side war. Trendsetter, mind gamer, hot winter,
is the matter. Deputy CM గారి తాలూకా విజయము ఓటమి ఒక్కటే, ధనిక పేద చూడలే అందరూ తనకి ఒక్కటే. ఆ నవ్వే సింహమే వీడే, ఆ దూకే చిరుతలే వీడే, శాంతి రూపమే వీడే. తేడా జరిగితే ఓం శాంతి చేస్తాడే. సనాతన ధర్మ సనాతన ధర్మ ముట్టు బిడ్డలే, ధర్మదాసుడే అధర్మ శిక్షుడే. వీడే వీడే ఎవరికి లొంగని గబ్బర్ సింగే, అన్యాయమే వద్దని చెప్పే వీరుడే. వీడే వీడే ఎన్నెను చూడని వింత వీరులే. వీడంత అంటే అంత చిక్కని గగనముతాడే, కలియుగ కల్కి వీడే. లే 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 లే. WCM గారి తాలూకా విజయము ఓటమి ఒక్కటే, ధనిక పేద చూడలే అందరూ తనకి ఒక్కటే. ఆ నవ్వే సింహమే వీడే, ఆ దూకే చిరుతలే వీడే, శాంతి రూపమే వీడే. తేడా జరిగితే ఓం శాంతి చేస్తాడే. సనాతన ధర్మ స్వగారి భక్తుని స్వదేద చూడలే అందరూ తనకి ఒక్కటే. ఆ నవ్వే సింహమే వీడే, ఆ దూకే చిరుతలే వీడే, శాంతి రూపమే వీడే. తేడా జరిగితే ఓం శాంతి చేస్తాడే. సనాతన ధర్మ స్వగారి భక్తుని స్వదేద చూడలే అందరూ తనకి ఒక్కటే. ఆ నవ్వే సింహమే వీడే, ఆ దూకే చిరుతలే వీడే, శాంతి రూపమే వీడే. తేడా జరిగితే ఓం శాంతి చేస్తాడే. సనాతన ధర్మ సనాతన ధర్మ ముద్దు బిడ్డలే, ధర్మదాసుడే అధమ శిక్షుడే. వీడే వీడే ఎవరికి లొంగని గబ్బర్ సింగే, అన్యాయమే వద్దని చెప్పే వీరుడే. వీడే వీడే ఎన్నడూ చూడని వింత వీరులే. వీరంతా అంతే చిక్కని గగనముతాడే, కలియుగ కల్కి వీడే. లే 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 ఎవరికి లొంగని గబ్బర్ సింగే, అన్యాయమే వద్దని చెప్పే వీరుడే. వీడే వీడే ఎన్నడూ చూడని వింత వీరులే. వీడంతా అంతే అంతు చిక్కని గగనముతాడే, కలియుగ కల్కి వీడే. లే 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 లే. ఎన్నడు చూడని వింత వీరులే. వీడంత అంటే అంతు చిక్కని గగనముతాడే, కలియుగ కల్కి వీడే. లే లే లే